తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. సార్, నేను ఒక డిఎస్సి అభ్యర్థిని. గత కొద్ది రోజుల నుండి డిఎస్సి అభ్యర్థులమందరము మేము డిఎస్సి ప్రిపరేషన్ కోసం ఒక 3 నెలల సమయం కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము. మా బాధ మీ వరకు ఎలా చేరవేయాలో తెలియక మా మనోవేదనని ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాము. సార్, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాక కొద్ది రోజులకి టెట్ నోటిఫికేషన్ని కూడా ఇచ్చారు. గత నోటిఫికేషన్లో 1-2 మార్కులతో ఉద్యోగాన్ని కోల్పోయిన మేము మరలా టెట్ స్కోర్ పెరిగితే డిఎస్సికి ఆ స్కోర్ మాకు యూజ్ అవుతుందని భావించి మేము టెట్ని రాసాము. డిఎస్సి తాత్కాలిక షెడ్యూల్ అని చెప్పారు. అదే షెడ్యూల్ని టెట్ రిజల్ట్ జూన్ 12కి వచ్చిన కొద్ది రోజులకి ముందు ఇచ్చిన తాత్కాలిక షెడ్యూల్ని ఫైనల్ చేస్తున్నామని, జూలై 18 నుంచే పరీక్షలు ఉంటాయని ప్రకటించారు. ఇప్పుడు టెట్కి డిఎస్సికి మధ్యలో కేవలం 35 రోజులే ఉంది. ఈ 35 రోజులలో కూడా హాస్టల్ వెల్ఫేర్, డిఏఓ అంటూ తదితర ఎగ్జామ్లు జరిగాయి. ఏ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలో అర్థం కాక చాలా మానసిక వేదనకి గురి అవుతున్నాం సార్. మేము టెట్లో లేని జీకే, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు అనే కొత్త అంశాలు డిఎస్సిలో యాడ్ అవుతాయి సార్. ఒక విద్యా దృక్పథాలు అనే సబ్జెక్టే 600 నుంచి 700 పేజీలు ఉంటుంది. 8 నుంచి 12 నెలల కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వాలి. జీకే లాంటి ఒక పెద్ద సముద్రం లాంటిది జీకే, దాన్ని ప్రిపేర్ అవ్వాలి. ఇలాంటి పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ని కేవలం 35 రోజుల్లో చదవాలంటే మాకు చాలా ప్రెషర్ పెరిగిపోతుంది, ఒత్తిడికి గురవుతున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు, చదవకుండా ఏం చేశారని చాలామంది అనుకుంటున్నారు. కానీ అందరి కుటుంబ పరిస్థితులు ఒకేలా ఉండవు. చాలామంది నిరుద్యోగులు ప్రైవేట్ పాఠశాలలో వర్క్ చేస్తూ కుటుంబాన్ని గడిపారు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలామంది ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ టెట్కి డిఎస్సికి మధ్యలో సమయం తక్కువ ఉన్నది. చాలామంది అభ్యర్థులు కోరుకునేది ఒకటే, కేవలం 3 నెలల సమయాన్ని విద్యార్థులకు, మా నిరుద్యోగులకు ఇవ్వగలరని కోరుకుంటున్నాము. మా బాధని, మా నిరసనని మేము 3 నెలల పోస్ట్పోన్ కోసం మేము చాలా నిరసనలు చేస్తున్నాం. కానీ అవి మీ వరకు చేరేసరికి దాని అర్థాన్ని మార్చేస్తున్నారు. ప్లీజ్ ముఖ్యమంత్రి గారు, మా విషయాన్ని కొంచెం పరిశీలించగలరు ప్లీజ్. అనేక యూట్యూబ్ ఛానళ్ళు పోల్స్ని కండక్ట్ చేశాయి. ఆ పోల్స్ని చూడండి. చాలామంది అభ్యర్థులము పోస్ట్పోన్ని కోరుకుంటున్నాము. ప్లీజ్ సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.